లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూసుకుందాం. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని పిలుస్తా ఉన్నాడు. అతని సహోదరుడైన ఆంద్రేయుని కూడా పిలుస్తా ఉన్నాడు. అయ్యా, మీరు జాలరులుగా ఉన్నారు, చేపల్ని పడతా ఉన్నారు, మీరు నన్ను వెంబడిస్తే మనుషులను ఎలా పట్టాలో మీకు నేను చూపిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభువారు దేవుని యొక్క సువార్తను, ఆ రాజ్య సంబంధమైన వాక్యమును బోధిస్తూ కాలినడకన అనేక ప్రాంతాలు తిరిగినారు, పడవ ప్రయాణం చేసినారు, మరి కొన్ని సందర్భాల్లో గాడిద ప్రయాణం కూడా చేసినారు, గాడిద మీద ఎక్కి. అయితే పడవ దగ్గర గలిలయ తీరాన మరి పడవలో వాళ్ళు జాలర్లు మరి ఉన్నారు. ఆంద్రేయ ఉన్నాడు, సీమోను ఉన్నాడు. మరి వారిని చూసిన ప్రభు ఏమంటున్నాడంటే, నా వెంబడి రండి, హల్లెలూయా, నన్ను వెంబడించండి. ఈ లోకంలో జీవనోపాధికై మీరు ఏమేమో చేస్తున్నారు, కష్టపడుతున్నారు, జీవితంలో తృప్తి లేని జీవితం మీకుంది, చేపలను బట్టి వ్యాపారం చేస్తా ఉన్నారు. అయితే నిజమైన జీవాన్ని నేను మీకు చూపిస్తాను, పరలోకంలో చేరుకునే ఆ మార్గాన్ని నేను చూపిస్తాను, నిత్య జీవంలో బహుమానం పొందుకునే ఆ యొక్క మార్గాన్ని మీకు చూపిస్తాను. ఈ లోక సంబంధమైన జీవనోపాధిలో, వ్యాపారంలో మీరు చిక్కుకొని ఉన్నారు, నన్ను వెంబడించండి, మీకు మనుషులను ఎలా పట్టాలో నేను నేర్పిస్తాను అని ప్రభు అంటా ఉన్నారు. మీరు నా శిష్యులుగా ఉండండి అని ప్రభు వారిని ఆహ్వానిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో, అనేకమైన విషయాల్లో చిక్కుకొని గజిబిజి అవుతూ, కన్ఫ్యూజన్ అవుతూ, అయ్యా నా జీవిత గమ్యం ఏంటి, నా బ్రతుకు ఎలా అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, యేసు ప్రభు వారి యొక్క పిలుపుకు నువ్వు లోబడితే ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. ఆయనను వెంబడించాలి, హల్లెలూయా. యేసుక్రీస్తును వెంబడించడం ద్వారా